సరే ఇంకా క్యారెక్టర్ కోసం నేను అప్పుడు మధ్యలో పైటేసి ఇట్లా పెట్టి మనకి క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసాం. చేసేటప్పుడు నాకు వాయిస్ కూడా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయి మాడ్యులేషన్ అన్నారు. అంటే అప్పుడు నేనే బాబీ అన్న అంటే భలే ఉంది ఇది పెట్టేశాను. అంటే ఇంక అక్కడతో అది ఫిక్స్ అయిపోయింది. ఇంకా మా సీన్స్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల కెమెరాలు అందరూ మా దగ్గర నవ్వలేక చచ్చేవారు. భలే అసలు ఆ సినిమా ఎక్స్పీరియన్స్ భలే, అసలు బాగా చేసాం. మంచి క్యారెక్టర్, మంచి ఇంకా 2-3 సీన్స్ కట్ అయిపోయాయి అందులో. ఇంకా కొన్ని ఉంటాయి తాగేటప్పుడు ఆ బార్లో అవన్నీ వాళ్ళందరూ ఉంటే అందులో ఏవో సమ్ కాన్వర్సేషన్ అదంతా మార్చేసి వేరే వాళ్ళకి పెట్టేసారు తర్వాత అది. సో బాగుంటుంది, ఇంకా పెద్ద క్యారెక్టర్ అయ్యేది అప్పుడు. అంటే మంచి టాలెంట్ ఉన్నది మీకు, సింగింగ్ పాడగలుగుతున్నారు, పాటలు ఇతరులను ఇమిటేట్ చేయగలుగుతున్నారు. ఒక క్యారెక్టర్ చెప్తే దాంట్లో పరకాయ ప్రవేశం చేసి దాంట్లో నిష్ణాతురాలుగా మీరు కీర్తింపబడుతున్నారు కదా. అయినా కూడా మీ పైన నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ వార్తలు, నెగిటివ్ విషయాలు బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి. వాటికి మీ సమాధానం ఏంది? ఎవరో ఒకరు బలవాలి, ఆ బలేది నేను అవుతున్నాను. ప్రపంచం కోసం, సమాజం కోసం మంచి చేద్దాం అనుకున్న వాళ్ళే బలవుతారు. మీరు అనాదిగా చూసుకున్నా ఎప్పుడైనా ఎవరికైనా సమాజం పట్ల ఒక అయ్యో ఇలా జరుగుతోంది, ఇది అన్యాయం అని దాని మీద గళమెత్తాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు బలైపోతుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో విధంగా వేటు పడుతుంటుంది. అలా నా విషయంలో నేను చాలా విషయాల్లో నేను కానిది కూడా, నాకు సంబంధం లేనిది కూడా, నాకు అవసరం లేనిది కూడా ఇరికింపబడుతూనే ఉన్నాను. అంత వట్టిగా అయితే అంటే ఒక వ్యక్తి ఒక విషయంలో ఇన్వాల్వ్ లేకపోయినా ఉన్నది అని అయితే రాదు కదా. అసలు అక్కడ ఉండదండి ఇష్యూ, అసలు ఉండదు. నేను కొన్ని విషయాలు అడుగుతాను, మీరు చెప్పండి. మీరు మనం ఇందాక డిస్కషన్ చేసినట్టుగా పత్తాలు ఆడిరా మీరు? పత్తాలు నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. ఇంట్లో ఆడితే ఓకే, ఇంట్లో నుంచి అలవాటు ఎప్పుడవుతుంది మీకు? అలవాటు ఎప్పుడవుతుంది? మీ ఇంట్లో మీరు ఆడుకో ఏదైనా ఒకటి ఇష్యూ, మనకి కొంతమందికి మందు అలవాటు అవుతుంది, కొంతమందికి గుట్కాలు అలవాటు అవుతాయి. అది ఎక్కడి నుంచి పడిపోతుంది మైండ్లో? మన ఫ్యామిలీలో అందరూ కూర్చొని తాగినప్పుడు, చూసినప్పుడు, చిన్నప్పుడు అట్లా ఉంటుంది కదా. మా ఫ్యామిలీస్లో, మా ఇంట్లో మా నాన్నగారికి మంచి విద్వాంసుడు ఆయన. కానీ మా నాన్నగారు, నేను, మా తమ్ముడు, మేమందరం కూర్చొని ఆడుకునేది. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే అదొక ప్యాషన్, అది సరదా. మా నాన్నగారు సరదా కోసం ఆడితే పర్వాలేదు, కానీ ఏమంటారు దాన్ని, అదే వ్యసనంగా ఆడొద్దు కదా. వ్యసనంగా ఆడడం ఎప్పుడవుతుంది? వ్యసనం ముందు సరదాగానే స్టార్ట్ అవుతుంది ఏదైనా, తర్వాత వ్యసనం అవుతుంది. అది ముందు ఎప్పుడు వ్యసనంకే ముందు నాకు ఇష్టం, వ్యసనం కాదు. ఒకప్పుడు వ్యసనం అయితే ఇప్పుడు నేను మానేసి ఉండలేను. వ్యసనాన్ని మానలేము మనం. ఇప్పుడు నేను మానేసి అంటే తెలియకుండా కూడా ఇప్పుడు ఆడట్లేరా? అస్సలు ఎక్కడా లేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. ముక్కలు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. లేదు, చాలా రోజులు మానేసి. నేను ఓపెన్గా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆడేనని అంత ఇదిగా చెప్పిన దాన్ని ఆడలేదని ఇప్పుడు ఎందుకు చెప్పి, నేను ఆడట్లేదు. నేను ఆడట్లేదు, నేను ఎక్కడ కనిపించట్లేదు. నాకు అన్ని ఇంట్రెస్ట్ అంటే ఈ సరదా అండి, జనరల్గా ఎవరికైనా ఉంటుంది. అది నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఇది వల్ల, ప్యాషన్ వల్ల కొన్ని ఉంటాయి కదా. మా నాన్నగారు పండగ వస్తే మా చిన్నప్పుడు మేము ఇంట్లో బతిమాలుకునే వాళ్ళం. చుట్టుపక్కల మా ఇంటి పక్కన ఆడుకునే ఆంటీలు వాళ్ళందరితో కూర్చొని వెళ్ళి 21 అంటారు కదా, జాక్ ఏదో అంటారు దాన్ని, 21 అయితే లేదు అంటే మీకు చెప్పడానికి, మీకు తెలియకపోవచ్చు కదా, నాకు తెలిసి మీకు తెలియదు, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. 21 బ్లాక్ జాక్ ఏదో అంటారు. అట్లా 21 పాయింట్స్ మేము 21 అనేవాళ్ళం. ఆ 21 ఏంటంటే మేము 11 ఉందనుకోండి, 9 పడితే 20 అట్లా సంథింగ్ ఉంటుంది, చెప్పలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అది ఇప్పుడు ఏంటంటే ఆ నెంబర్స్ అనమాట. అది చిన్నప్పుడు అలవాటు. తర్వాత అది మేము ఆడుకునేటప్పుడు మా నాన్నగారు పండగలు వస్తే దానికి పర్మిషన్ ఇచ్చేవారు అందరికీ. వాళ్ళతో పండగలు వచ్చేప్పుడు మాకు ఎప్పుడు పండగ వస్తుందా అని ఉండేది అనమాట చిన్నప్పుడు. ఏదన్నా సంక్రాంతి లేకపోతే ఉగాది ఏదొచ్చినా సరే మాకు పత్తాలకు పర్మిషన్ ఇస్తారని సరదా. అప్పుడు లేకపోతే ఆడనిచ్చేవారు కదా, మేము దొంగతనంగా ఆడేవాళ్ళం అప్పుడు సండేస్లో. అట్లా అలవాటు అయిపోయి దాని తర్వాత మా ఇంటి పక్కన ఒక ఆమె ఏంటంటే 13 గార్డ్స్ నాకు తెలియకపోయి నేర్పించారు. సరే సరదా వచ్చింది. సరే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేము సెట్లో ప్రతి ఆర్టిస్ట్ ఆడేవాళ్ళం. అప్పుడు ఉన్న కమెడియన్స్ అందరితో నేను ప్యాక్ ఆడుకున్నాం మేము సరదా సెట్లో. ఇప్పుడు లేరని వాళ్ళు ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్ గారు, ధర్మవరపు గారు, అందరూ కృష్ణబాబు, మేము అందరం ఆడుకునేవాళ్ళు. రఘుబాబు, మేము అందరం ఎవరైనా అడగండి, ఆ కమెడియన్స్ అందరూ ఆడేటోళ్ళం. ప్రతి ఒక్క కమెడియన్స్ మొత్తం ఎంటర్టైన్ ఒక 1 రూపీ అట్లా. అది పెద్ద డబ్బు కాదు, అదేం బట్టలు కాదు, ఊరికి టైం పాస్కి. కానీ ఊరికే ఆడితే ఎవరికి ఇది ఉండదని ఒక 100 రూపాయలు వచ్చిన 80 రూపాయలు వస్తుంది, అట్లా ఫీల్ అనమాట. సో అట్లా ఆడుకునేవాళ్ళం. ఆడుకునేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వీళ్ళు ప్యాకలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేసి రెడీ అన్నా కూడా వీళ్ళు ఎవరు లేవట్లేదు, ఎంతసేపు ఆడుతున్నారని అది రూల్ తెచ్చారు, ఆడకూడదు సెట్లో అని. సో అప్పుడు అయిపోయింది, బ్యాన్ అయిపోయింది.